భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కొత్తగూడెం మున్సిపాలిటీలను అమృత 2 పథకంలో భాగంగా అభివృద్ధి కోసం గుర్తించామన్నారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. తెలంగాణలో మొత్తం 23 మున్సిపాలిటీలను ఎంపిక చేస్తే అందులో కొత్తగూడెం, పాల్వంచ కూడా ఉన్నాయన్నారు. అభివృద్ధికి సంబంధించిన డ్రోన్ సర్వే పనులను కలెక్టర్ ప్రారంభించారు. పాల్వంచ మున్సిపాలిటీ హద్దుల్లో మన ల్యాండ్ యూటిలైజేషన్ చూడడానికి, అది డేటా క్యాప్చర్ చేయడానికి సర్వే ఆఫ్ ఇండియా తరపున ఈ డ్రోన్ సర్వే చేయడం జరుగుతుంది. సో మన పాల్వంచ పట్టణం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తుందో, అది మనకి బిల్డింగ్ ఎక్కడ, చెరువులు, రోడ్లు ప్యాటర్న్, తర్వాత మెయిన్గా రెసిడెన్షియల్ ఏరియా, ఇండస్ట్రీస్, కమర్షియల్ ఏరియా, ఇట్లా మనకి ప్రస్తుతంగా ఎట్లా ఉందో దీని ద్వారా మనకి తెలుస్తుంది. సో దట్ ఇంకా ఫ్యూచర్లో మన పట్టణానికి ఏ దిశలో తీసుకుపోవాలా దీని ద్వారా మనకి తెలివి వచ్చేస్తుంది. సో ఇది సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, మన పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు కలిసి ఈ డ్రోన్ సర్వే చేపిస్తున్నారు. సో ఈ ఫలితాలు బట్టి మనం ఇంకా ముందుకి ప్లాన్ తయారు చేయవచ్చు. థ్యాంక్ యూ.